హాయ్ గైస్, మన ఇండిపెండెన్స్ డేకి ఒక తెలుగు మూవీ రిలీజ్ అవబోతుందన్నమాట. ఒక ప్యాషనేట్ టీంలోంచి చాలా కష్టపడి ఈ సినిమాని వాళ్ళు మన ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమా పేరు ఆర్ఏఎం, రామ్ ర్యాపిడ్ యాక్షన్ మిషన్ అని చెప్పి మన పేట్రియాటిజంని రేకెత్తిస్తూ ఈ సినిమాని మన ముందుకు తీసుకురాబోతున్నారు. ఆ మిషన్ ఏమిటి, అసలు ఏం జరుగుతుంది ఆ మిషన్లో, అసలు ఈ మతాల గురించి ఆ కొట్లాట ఏమిటి, అసలు ఏం చెప్పబోతున్నారు, అసలు ఈ సినిమాలో ఎందుకు కొట్టుకుంటున్నారు, అసలు ఇది టెర్రరిస్ట్కి సంబంధించిన సినిమానా లేకపోతే దేనికి సంబంధించిన సినిమా అనేది మాత్రం నాకు ఈ ట్రైలర్ చూస్తే అంత క్లియర్గా అర్థం కాలేదు. కానీ ఈ ట్రైలర్ చూసినంతసేపు చాలా ప్యాషన్తో, చాలా హార్డ్ వర్క్తో ఒక సినిమాను మన ముందుకు తీసుకురావడానికి ఈ టీం అయితే బాగా ట్రై చేశారు అన్న విషయం అయితే నాకు చాలా క్లియర్గా అర్థమైంది. ఈ సినిమాని కొంచెం నీట్గానే మన ముందుకు తీసుకొచ్చారు. కొంచెం యాక్షన్ సీన్స్, యాక్షన్ ఎపిసోడ్స్, డైలాగ్స్ కొంచెం హెవీగానే ఉన్నా అవన్నిటినీ మరి అమెచ్యూరిష్గా కాకుండా చాలా స్ట్రాంగ్గానే, చాలా కమర్షియల్గానే మన ముందుకు తీసుకొస్తూ ఆ పేట్రియాటిక్ ఫీలింగ్తో ఉన్న సీన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సీన్స్ని కూడా కొంచెం బాగానే పిక్చరైజ్ చేస్తూ మన ముందుకు ఈ సినిమాని తీసుకొస్తున్నారు అనేది ఈ ట్రైలర్ చూస్తే నాకైతే అర్థమైంది. మీరు ఒకవేళ ఈ ట్రైలర్ చూడకపోతే, ఈ సినిమా గురించి మీకు ఒకవేళ ఏమీ తెలియకపోతే ఈ కింద ఈ డిస్క్రిప్షన్లో, వీడియో డిస్క్రిప్షన్లో ఆ ట్రైలర్ పెడుతున్నాం, ఒకసారి చూసేయండి. మీకు ఎలా అనిపించింది ఈ ట్రైలర్, ఆ కంటెంట్ అండ్ ఈ ట్రైలర్కి, ఆ కంటెంట్కి, ఆ ఫిల్మ్ మేకర్స్కి మీరు ఏమైనా కామెంట్స్ పెట్టాలి అనుకుంటే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. ట్రైలర్ చూసిన తరువాత మీరు ఈ సినిమాకి వెళ్దామా వద్దా అనేది డిసైడ్ చేసుకోవడం ఈజ్ కంప్లీట్లీ యువర్ చాయిస్. రామ్ అనే ఒక సినిమా రాబోతుంది మన రిపబ్లిక్ డేకి. ఒక ప్యాషనేట్ టీం ఈ సినిమాని మన ముందుకి చాలా ప్యాషన్తో, చాలా హార్డ్ వర్క్తో వాళ్ళు ఈ సినిమాను మన ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమా ట్రైలర్ గురించి కానీ ఈ సినిమా గురించి మీకు తెలియకపోతే ఒకసారి వాళ్ళ హార్డ్ వర్క్ని చూడండి. ఈ ట్రైలర్ ఒకసారి మీరు చూసి మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్లో ఆ మేకర్స్కి చెప్పండి అని తెలియజేయటమే నా ముఖ్య ఉద్దేశం అనమాట. ఈ ట్రైలర్ చూసేటప్పుడు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక 2-3 సర్ప్రైజెస్ ఉన్నాయన్నమాట. మంచి మనం గుర్తు తెచ్చుకునే యాక్టర్స్ ఒక డిఫరెంట్ రోల్ ప్లే చేస్తున్నారు ఈ సినిమాలో. ఒకసారి మీరు ట్రైలర్ చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానా అని. మొత్తానికి ట్రైలర్ అయితే బాగానే ఉంది. కమర్షియల్గా పేట్రియాటిక్ ఫీల్తో మన ముందుకు తీసుకొచ్చారు ఈ ట్రైలర్ని. సో మీరు ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమాకి వెళ్ళాలా లేదా అనేది డిసైడ్ చేసుకొని ఈ ట్రైలర్ ఎలా ఉంది అన్న కామెంట్స్ ఆ మేకర్స్కి మీరు ఫేర్గా చెప్తారు అని భావిస్తూ రామ్ ర్యాపిడ్ యాక్షన్ మిషన్ అనే ఒక సినిమా మన రిపబ్లిక్ డేకి రాబోతుంది. ఆ సినిమా ట్రైలర్ కనుక మీరు చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో ఉంది, ఆ ట్రైలర్ చూసేయండి. నేను చూసేశాను, నాకు చెప్పాలనిపించింది నేను ఈ వీడియోలో చెప్పేశాను. ఈ సినిమాని సూర్య అనే ఒక న్యూ యాక్టర్ మన ముందుకు తీసుకురాబోతున్నాడు. సో మీకు ఎలా అనిపించింది ఆయన యాక్టింగ్ అనేది కూడా కింద కామెంట్స్లో మీరు మెన్షన్ చేసేయండి. సో దే విల్ గెట్ టు నో వాట్ దే హ్యావ్ టు డూ for this movie to get to more audience, or what they have to do after the release of this movie to take it to more number of people, or what they have to do after this movie అనేది మీరు పెట్టే కామెంట్స్ బట్టి వాళ్ళకి చాలా క్లియర్గా అర్థమైపోద్ది. సో అదనమాట నా ఉద్దేశం. రామ్ ర్యాపిడ్ యాక్షన్ మిషన్ ట్రైలర్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, మీరు ఒకవేళ చూడకపోతే చూసేయండి. అండ్ మీకేమనిపించింది అనేది కింద కామెంట్స్లో మెన్షన్ చేసేయండి. అండ్ గైస్, చిన్న సినిమా పిక్చర్ ఛానల్ ఆల్రెడీ లాంచ్ అయిపోయింది. అండ్ ఒకవేళ కనుక మీరు సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అయిపోండి. దట్ ఛానల్ ఈజ్ అ ప్లాట్ఫామ్ ఫర్ ఆల్ ప్యాషనేట్ ఫిల్మ్ మేకర్స్ అండ్ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ ఫ్రమ్ బోత్ యూఎస్ అండ్ ఇండియా. సో ఆ ఛానల్లో మేము మంచి డిస్కషన్స్ పెట్టుకోబోతున్నాం. సో ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ అవ్వకపోతే చిన్న సినిమా పిక్చర్ ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ అయిపోండి. దట్ ఈస్ ఇట్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్.